సార్ భరణం అనే విషయానికొస్తే భార్య ఎప్పుడు అసలు మెయింటెనెన్స్ కోరవచ్చు? మెయింటెనెన్స్ అనేది ఆమెకున్న రైట్ అండి. యాక్చువల్‌గా డైవర్స్ తీసుకుంటున్నప్పుడు కంపల్సరీగా మెయింటెనెన్స్ అనేది ఫైల్ చేసుకుంటారు. ఆమెకున్న ఆర్థిక వెసులుబాటుతనం బట్టి, అవసరాలను బట్టి, పిల్లల్ని చదివించటం గాని దగ్గర నుంచే గాని, అవసరాలు గడవటం కోసం గాని మంత్లీ మెయింటెనెన్స్ అనేది హస్బెండ్ నుంచి తీసుకోవటం అనేది ఆమె రైట్. అది ఎంత వరకు అతను ఇవ్వాలి అనేది ఎప్పుడు కోర్టులో మనకు పర్టికులర్‌గా ఏం చెప్పలేదండి. బిఎన్ఎస్ సెక్షన్ 145 ప్రకారంగా మనకి ఇచ్చిన దాని ప్రకారం ఎంతవరకు ఇవ్వాలి అనేది చెప్పారు. ఇంత పర్సెంటేజ్ అట్లా ఏం ఉండదు. పర్సంటేజ్ అని 25-50% ఎంత ఇవ్వాలి, హాఫ్ అమౌంట్, హాఫ్ సాలరీ ఇవ్వాలి, ఇచ్చేయాలి అనేది అయితే ఎక్కడ ఏం చెప్పలేదు సార్ అసలు. ఇవ్వాలి, మామూలు మెయింటెనెన్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలి అని మాత్రమే మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇది ప్రకారం చెప్పింది. అంటే ఆ భార్యకి గడవాలి, తన అవసరాలు గడవాలి అంతవరకే, కానీ ఇంకా వేరే దాని గురించి ఏం చెప్పలేదు. ఒకవేళ భర్త ఆదాయం దాచిపెడితే ఏం చేయొచ్చు? అతని యొక్క ప్రాపర్టీ ఇష్యూస్ కానీ, అతనికి వచ్చే అమౌంట్ కానీ, ఇన్కమ్ సోర్స్ ఎంత, శాలరీ స్లిప్ కానీ, పే స్లిప్స్ ఏమైనా ఉంటాయండి, జిఎస్టీ కానీ, అతను కడుతున్న ఒకవేళ బిజినెస్ అయితే దానికి సంబంధించిన ప్రూఫ్లు కానీ, ఎవిడెన్స్ కోర్టులో కనుక ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తే కంపల్సరీ కోర్టు పరిగణలోకి తీసుకుని చెప్తుందండి. ఒకవేళ తన ఆస్తి మొత్తం తన తల్లికో తండ్రికో వేరే వాళ్ళకి అలా రాసి తన పేరు మీద ఏం లేకపోతే అప్పుడు ఎలా వస్తుంది? ఎవిడెన్స్ అనేది ప్రొడ్యూస్ చేయడంలోనే ఉంటుంది సార్. అది ఒకవేళ ఉన్నా కానీ బిఫోర్ డైవర్స్ కు ముందు కనుక ఎంత పర్టికులర్ టైం అని ఉంటుంది లిమిటేషన్, దాని ఎంత టైంలో ఆమె హస్బెండ్ అనేది ట్రాన్స్ఫర్ చేసే ప్రాపర్టీ అనేది చూసుకుని దాన్ని బట్టి రికవరీ ఎంతవరకు చేయగలరో కోర్టు నుంచి ఆర్డర్ తీసుకుని ఎంతవరకు ఇన్కమ్ ఇవ్వగలరు మెయింటెనెన్స్ అనేది చూడండి. ఎంటైర్ ప్రాపర్టీ అంతా ఇచ్చేయాలి అనేది ఎక్కడ కూడా చెప్పలేదు సార్. ఓకే సార్. ఇప్పుడు భార్య మెయింటెనెన్స్ అలాగే పిల్లల మెయింటెనెన్స్ కూడా కోరవచ్చా భార్యతో పాటు? పిల్లల మెయింటెనెన్స్ కూడా కోరాలి సార్. అది రెస్పాన్సిబిలిటీ, బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, వాళ్ళ మెయింటెనెన్స్ కానీ, దాని గురించి కంపల్సరీగా తీసుకునే రైట్ ఉంటుందండి. ఓకే సార్. ఇప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి కోర్టులో చెప్పారు భర్తకి. కానీ అతను ఇవ్వకపోతే చట్టపరంగా అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? కోర్టు గనక మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలి అని ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత అతను ఇవ్వకుండా ఎస్కేప్ అవడానికి ఉండదు సార్. దాన్ని బట్టి అతను ఎగ్జిక్యూషన్ చేయమని చెప్పి, మెయింటెనెన్స్ ఎన్ఫోర్స్బుల్ అని చెప్పి కోర్టు నుంచి మళ్ళీ వైఫ్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చండి. దాని నుంచి లీగల్గా ఎంతవరకు మూవ్ చేయాలో తీసుకోవచ్చు సార్ అమౌంట్. అంటే మెయింటెనెన్స్ ఇవ్వమన్నా కానీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కోర్టును అప్రోచ్ అయితే లీగల్గా ఇవ్వాలని చెప్పి ఎగ్జిక్యూషన్ చేయొచ్చు సార్. ఖచ్చితంగా పిల్లల మెయింటెనెన్స్ అనేది తల్లిదండ్రుల బాధ్యతపై ఆధారపడి ఉంటుంది సార్. చైల్డ్ కస్టడీ తల్లికి ఉన్నా లేదా తండ్రికి ఉన్నా పిల్లలు రీజనబుల్ నీడ్స్ కోసం మెయింటెనెన్స్ కోరవచ్చు. ఎడ్యుకేషన్, ఫుడ్, అకామిడేషన్, మెడికల్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఫీజు కానీ అంటే అవసరాలను కోర్టు పరిగణించవచ్చు. డైవర్స్ తర్వాత కూడా తల్లిదండ్రులు చైల్డ్ సపోర్ట్ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా అక్కడతో అయిపోయింది అనేది ఏం లేదు సార్. ఇవ్వాలి అని చెప్పి కనుక కోర్టు కనుక ఆర్డర్స్ పాస్ చేస్తే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 144 ఎస్పెషల్గా వైఫ్, చిల్డ్రన్కి పేరెంట్స్ మెయింటెనెన్స్ కవర్ చేయాలని చెప్పి ఆర్డర్స్ ఉంది సార్.